అపవిత్రాత్మ ఒక మనిషిని ఏం చేసిందంట? వదిలేసిందంటే అర్థం ఏంటంటే, అపవిత్రాత్మ వదిలేయడం అంటేనే మీరు దెయ్యం పట్టినోళ్ళు అనుకోకండి. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నది ఏంటంటే, రక్షణ రాని ప్రతి హృదయము ఏ ఆత్మకు ఆలయం? రక్షణ రాని ప్రతి హృదయము ఏ ఆత్మకు ఆలయం? అపవిత్రాత్మకే ఆలయం. అది దాన్ని సాతాను యథేచ్ఛగా వాడుకుంటాడు, దాన్ని సాతాను విచ్చలవిడిగా వాడుకుంటాడు. ఎందుకంటే ఇంకా ఆ హృదయంలో నీకు ఎవరు రాలేదు? పరిశుద్ధాత్ముడు రాలేదు, దేవుడు రాలేదు, వాక్యం రాలేదు. అలాగే క్రీస్తు ఆ హృదయంలో ఇంకా ఉదయించలేదు. ఆ వెలుగు, ఆ అంధకార సంబంధమైన హృదయంలోనికి ఇంకా వెలుగు రాలేదు. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే ఉండగా అన్నాడు. నిజమే, రక్షణలోనికి రాని ప్రతివాడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాడు అని అర్థం వస్తుంది. అవునా? రైట్. ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం. 24వ వచనం చదువుదాం. ఆ అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత దానికి ఇప్పుడు విశ్రాంతి కావాలంట. ఎక్కడ దొరుకుద్ది విశ్రాంతి? మనిషి దగ్గరే దొరుకుద్ది దానికి విశ్రాంతి. సాతానికి విశ్రాంతి ఎక్కడమ్మా? మానవ హృదయంలోనే, దేవుని పిల్లల హృదయంలో ఉండడమే దానికి విశ్రాంతి అంట. సాతానికి విశ్రాంతి ఎక్కడంటే మీరు శ్మశానంలో అంటారు. శ్మశానంలో దానికి పని లేదు, దేవుడికి పని లేదు. శ్మశానాల్లో అపవిత్రాత్మలు ఎందుకు ఉంటాయి? శ్మశానంలో దురాత్మ ఎందుకు ఉంటాడు? వాడికి పని అంతా ఎక్కడా చెప్పండి? వాడి పని అంతా ఎక్కడా? మనుషులతోనే కదా. అప్పుడు శ్మశానంలో పని ఏంటి వాడికి? చూసారా మనల్ని ఎలా మోసం చేశాడు? వచ్చి మన హృదయంలో కూర్చుని మన చేత అన్ని రకాల పాపాలు చేయిస్తూ, అన్ని రకాల దురాలోచనలు పుట్టిస్తూ, అన్ని రకాల నీతిమాలిన కార్యాలు చేయిస్తూ, అన్ని రకాల పనికిమాలిన పనులకు నీ శరీరాన్ని ఉపయోగించేలా నిన్ను ప్రేరేపిస్తూ, నీ దగ్గర ఉండి వాడు ఏమని నమ్మింపజేయాడు? నిన్ను శ్మశానంలోకి వెళ్ళకే, అక్కడ నేను ఉంటానన్నాడు. నీ మొహం ఉంటావు అక్కడ ఏముండదు. నేను చాలాసార్లు చెప్పాను, ఇదే భీమవరంలో కూడా ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. బంగారం ఉంది కదా మీ కాడ ఎంతో కొంత, నెక్లెస్లో, చైన్లో, చెవిలీలో, అవో ఇవో గ్రింగులో ఏవో ఉన్నాయి కదా మీ దగ్గర. ఇవి పట్టుకెళ్ళి భీమవరం బస్ స్టాండ్లో ఈరోజు సాయంత్రం, ఈరోజు రాత్రి 10 గంటలకు భీమవరం బస్ స్టాండ్లో వదిలేయండి. పొద్దున్న 10 గంటలకు వెళ్ళండి. ఉంటుందా ఉండదా? చెప్పండి, ఉంటుందా ఉండదా? ఉండదు. ఇదే బంగారం తీసుకెళ్ళి భీమవరం శ్మశానంలో ఏదో సమాధి మీద పెట్టేయండి, మళ్ళీ పొద్దున్న 10 గంటలకు వెళ్ళండి. ఉంటుందా ఉండదా? ఉంటుంది. అంటే దెయ్యాలు ఎక్కడున్నాయి? చెప్పండి, దెయ్యాలు ఎక్కడున్నాయి కదా? ఇంకేంటి మరి, మనమే దెయ్యాలం. అతిపెద్ద దెయ్యాలు ఎక్కడున్నాయి? సమాజంలో ఉన్నాయి, సమాధుల్లో లేవు. అతిపెద్ద భయంకరమైన నీచమైన క్రూరమైన దెయ్యాలన్నీ ఎక్కడ తిరుగుతున్నాయి? సమాజంలో తిరుగుతున్నాయి, సమాధుల్లో తిరగట్లా. అంతెందుకు, గాంధీ గారు ఏదో అన్నారట, అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే మనకి స్వతంత్రం అన్నాడు. అర్ధరాత్రి మగోడు కూడా తిరగలేక చేస్తున్నాడు. ఆడవాళ్ళు పాడు పక్కన ఆడవాళ్ళు. మొన్న బెంగళూరులో ఒక మగోడిని 4 అమ్మాయిలు పాడు చేశారంట. ఇలాంటి దరిద్రాలు వినాల్సి వస్తుంది మనం. అంటే ఇప్పుడు అర్ధరాత్రి ఆడవాళ్ళు ఒంటరిగా తిరగలేకపోతున్నారు, మగోళ్ళు ఒంటరిగా తిరగలేకపోతున్నారు. అంటే దెయ్యాలు ఎక్కడున్నాయి చెప్పండి? అసలైన దెయ్యాలు, అసలైన దెయ్యాలు ఎక్కడున్నాయి? మనిషి హృదయంలో ఉండి సమాజాన్ని పాడు చేస్తున్నాయి. నిన్నగాక మొన్న మనం ఒక న్యూస్ చూసాం. 4 ఏళ్ల చిన్నారిని ఒక నీచుడు ఏం చేశాడు? చెరిచేశాడు. 4 ఏళ్ల చిన్నారిని చెరిచిన సాతాను వాడు హృదయంలో ఎవడున్నాడు? సాతాను ఉన్నాడు. కాబట్టి అలాంటి ఘోరమైన దుష్కార్యం చేయగలిగాడు. దురాత్మ పట్టేసింది వాడికి. ఆ దురాత్మ వాడి హృదయంలో ఉండబట్టే 4 ఏళ్ల పసికందును చిదిమేశాడు. దరిద్రుడు, నీచుడు, దుర్మార్గపు స్వభావం కలిగిన వాడు. మరి వీళ్ళందరూ దయ్యాలా కదా? ఇదే ఆడపిల్ల శ్మశానంలో కూర్చుంటే ఏమవుతుంది? పొద్దున్న మళ్ళీ మామూలుగా ఇంటికి వచ్చేది. ఇదే ఆడపిల్ల మన భీమవరం బస్ స్టాండ్లో కూర్చుంటే పొద్దున్న కనబడితే కిడ్నాప్ అయిపోద్ది. అవునా కదా? మీ బంగారం పోయేది ఇక్కడే, మీ డబ్బులు పోయేవి ఎక్కడ? ఇక్కడే. మనుషులు మిస్ అయిపోయేది ఇక్కడే. సకల దుర్నీతి కార్యాలు జరిగేది ఎక్కడ? సమాధుల్లోనా, సమాజంలోనా? అంటే సాతాను ఎక్కడున్నాడు? సమాధుల్లో ఉన్నాడా, సమాజంలో ఉన్నాడా? చెప్పండి, సాతాను ప్రభావం ఎక్కడ కనబడుతుంది? కానీ మనం ఏమని చెప్తాం? అక్కడ ఏదో మర్రి చెట్టు ఉందట, అక్కడ గుడ్డు చెట్టు ఉందా? మర్రి చెట్టు ఉందట, దాని మీద కూర్చున్నాడట సాతాను. మర్రి చెట్టు మీద కూర్చోాలని హృదయంలో కూర్చున్నాడు సాతాను.